స్వాగతం మై ఛానల్. ఈరోజు మనం బుద్ధుని రహస్యాల్లో భాగంగా కోపం రప్పించిన అద్దం అనే కథ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. మగధ దేశంలోని ఒక ఉదయాన బోధివనంలో బుద్ధుడు తన శిశువులతో కలిసి కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఓ శాంతి, ఓ దయ, ఓ మౌనం కమ్ముకున్నాయి. ఆ వనంలో ఎవరైనా అడుగు పెడితే వారి మనసు కూడా ఆ శాంతిలో కలిసిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం ఆ వనంలోకి ఒక కోపం మంటలా దూచుకువచ్చింది. పసుపు వస్త్రాల్లో ఒక బ్రాహ్మణుడు వేగంగా నడుస్తూ వస్తున్నాడు. అతని ముఖం మండిపోతుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చేతిలో ఒక చిన్న దండం. ఆయన పేరు శంకరభట్టు. ఆ గ్రామంలో గర్వం అహంకారానికి ప్రతీక. అతను బుద్ధుడి బోధనాలు వినడం మొదలుపెట్టాడు. కానీ అవి అతనికి అహంకారానికి నచ్చలేదు. ఈ బుద్ధుడు ప్రజలను బలహీనం చేస్తున్నాడు. జీవితం యుద్ధం లాంటిది, కానీ ఇతడు శాంతి అంటున్నాడు అని తనలో తాను అనుకుంటూ బోధివనంలోకి వచ్చాడు. బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. శంకరభట్టు ముందు నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు. పక్కన శిశువులు భయంతో చూస్తున్నారు. శంకరభట్టు గట్టిగా అన్నాడు, గౌతమ, నువ్వు నిజమైన జ్ఞాని అయితే ఈ ప్రపంచంలోని కోపం, ద్వేషం ఎందుకు ఆగడం లేదు? నీ బోధనలతో ఎవరో మారడం లేదు. ఇదిగో చూడు, నేను నీకు ఏం చెప్పనుకుంటున్నానో. అతను బుద్ధుని ఎదుట ఆగ్రహంతో చేతులు ఊపాడు, మాటలు విసిరాడు, కడుపు మండేలా మాట్లాడాడు. కానీ బుద్ధుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. బుద్ధుడు కళ్ళు మూసి మృదుగా చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యరశ్మి అతని ముఖంపై పడుతుంది. బుద్ధుడు ఏం మాట్లాడలేదు. అతను కేవలం చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు అంత లోతైనది, అంత శాంతమైనది. అది శంకరభట్టు హృదయంలోకి దూసుకుపోయింది. అతని కోపం ఒక్క క్షణం తడబడింది. ఏమిటి ఈ నవ్వు? నేను కోపంతో మండిపోతున్నాను, కానీ నువ్వు మాత్రం నవ్వుతున్నావా? బుద్ధుడు తన పక్కన ఉన్న ఒక చిన్న అద్దాన్ని తీసుకుంటాడు. అది వేడి అద్దం. సూర్యరశ్మి దానిలో ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు తన పక్కనున్న చిన్న అద్దాన్ని తీసుకుని శంకరభట్టుకు చూపించాడు. శంకరా అని బుద్ధుడు మృదుగా అన్నాడు, ఈ అద్దంలో చూడు, నువ్వు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావో చూడు. శంకరభట్టు కళ్ళలో ఎర్రటి కాంతి, నోటిలో వంకరలు, ముఖంలో ద్వేషం. తాను ఎలా ఉన్నాడో చూశాక అతని మనసులో ఒక నిశ్శబ్దం వచ్చింది. ఇది నీ ముఖం కాదు, బుద్ధుడు అన్నాడు. ఇది నీ కోపం యొక్క రూపం. బుద్ధుడు అద్దాన్ని పట్టుకుని శాంతంగా మాట్లాడుతున్నాడు. పక్కన శిశువులు శ్రద్ధగా ఉంటున్నారు. శంకర, నీ కోపం నన్ను తాకదు. అది నీ మనసులోనే మంటలుగా మండుతుంది. నువ్వు నన్ను అవమానించావు, కానీ ఆ అవమానం నా మీద కాకుండా నీ మనసుపైనే ముద్ర వేస్తుంది. అద్దం నిన్ను చూపిస్తుంది, కానీ నిన్ను మార్చదు. మార్పు నీలోనే మొదలవ్వాలి. శంకరభట్టు అద్దంలో తన ముఖం మళ్ళీ చూస్తాడు. ఈసారి అతని కళ్ళల్లో కోపం లేదు, కన్నీటి తేమ మాత్రమే ఉంది. శంకరభట్టు నిశ్శబ్దంగా బుద్ధిని చూశాడు. ఆ అద్దంలో తను తాను చూడడం అతనికి అంత సులభంగా కాలేదు. స్వామి, నా కోపం నా శత్రువు అని నాకు ఇప్పుడే అర్థమైంది అని అతను మృదువుగా అన్నాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అవును శంకర, కోపం నిన్ను మంటగలిపే అగ్ని. దాన్ని ఎవరిపైన విసరకు, అది మొదట నిన్నే దహిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం. బోధి చెట్టు కింద బుద్ధుడు పక్కన కూర్చున్న శంకరభట్టు మృదువుగా ధ్యానం చేస్తున్నాడు. ఆ రోజు వనంలో మరో అద్భుతం జరిగింది. మండిన మనసు చల్లబడింది. శత్రువు శిశుడిగా మారిపోయాడు. బుద్ధుడు తన కళ్ళు మూసుకున్నాడు. వనంలో గాలి సున్నితంగా ఊగింది. ప్రకృతి కూడా ఆ శాంతిలో మునిగిపోయింది. శంకరభట్టుడు బుద్ధుని పాదాల వద్ద నమస్కరిస్తాడు. వెనుక ఆకాశం నారజరంగులో మెరిసిపోతుంది. స్వామి, మీరు నన్ను జ్ఞానవంతుని చేశారు, కానీ నాకు ఒక సందేహం ఉంది. కోపం పూర్తిగా పోతుందా? బుద్ధుడు నవ్వి అన్నాడు, కోపం సముద్రం వంటిది శంకర. నువ్వు దానిలో ఈదితే అది నిన్ను ముంచుతుంది, కానీ నువ్వు దానిని చూడగలిగితే అది నిశ్శబ్దంగా అలలుగా మారిపోతుంది. రాత్రి చందమామ వెలుగులో బోధి చెట్టు కింద బుద్ధుడు ధ్యానం చేస్తున్నాడు. చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. నీ మనసులోని అద్దం నీ నిజమైన రూపాన్ని చూపిస్తుంది, కానీ దానిని శుభ్రం చేయడం నీ బాధ్యత. కోపం ఆగిపోతే శాంతి ప్రారంభమవుతుంది. ఈ కథలోని నీతి, కోపం నీ శత్రువు కాదు, అది నీ గురువు. నువ్వు దానిని చూసుకుంటే శాంతి దొరుకుతుంది. దానిని అనుసరిస్తే నీవే కాలిపోతావు అని బుద్ధుల నీతి మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తుంది. మరి ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.
ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.